ఓ ఎస్ఐ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని షకీనా అనే యువతి సిపిఐ అనుబంధ సంస్థ ఐద్వా కార్యాలయంలో రమాదేవికి ఫిర్యాదు చేసింది. గుంటూరు నగరపాలెం ఎస్ఐ కుంచాల రవితేజ తనను మానసికంగా శారీరకంగా వాడుకొని వదిలేశాడని, తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. ఎస్ఐ రవితేజపై ఈ నెల 5వ తేదీన గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. తాను రవితేజపై ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని షకీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే తనకు ఆసుపత్రి వద్ద బందోబస్తు చేసే క్రమంలో ఎస్ఐతో పరిచయం అయిందని చెప్తోంది. ఆ తర్వాత నుంచి ఫోన్లో తరచూ మాట్లాడడం, ఇద్దరూ కలిసి తిరగడం, వీడియో కాల్స్ చేసుకుని గంటల కొద్దీ మాట్లాడుకోవడం చేశామని యువతి చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించానని చెప్పి మోసం చేశారని, తనకు ఎస్ఐతో పెళ్లి జరిపించాలని యువతి కోరుతోంది. తాను ఎస్సీనని, ఎస్ఐ బీసీ అని, ఎస్ఐ తల్లిదండ్రులు కూడా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. నా పేరు షకీనా. నేను కుంచాల రవితేజ అనే ఎస్ఐ నేను ప్రేమించుకుంటున్నాను సార్ సంవత్సరంన్నర నుండి. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నేను చేసుకోనని చెప్పాను అంటున్నాడు సార్. నేను గట్టిగా అడగగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ చేత కూడా బెదిరిస్తున్నాడు సార్. మాది క్యాస్ట్ బై ఎస్సీ మాది కాదు సార్, వాళ్ళ క్యాస్ట్ బై బీసీ వడ్డీ రాస్తారు. వాళ్ళు పెళ్ళి కావాలని కోరుకుంటున్నాను సార్. నేను మా ఇంట్లో అయితే ఒప్పుకుంటారు సార్. వాళ్ళ ఇంట్లో ఏదన్నా అడుగుతూ ఉంటే మా ఫాదర్కి హెల్త్ బాగాలేదని చెప్పుకొని ఇప్పటి నుంచి 15 రోజుల నుంచి వాయిదాలు వేయించుకొని వస్తామని ఉన్నారు సార్. సంవత్సరం నుండి పరిచయం సార్. తను సీఎం బందోబస్తుకి వచ్చారు సార్. నేను గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో తను ఇంకా చెప్తానే ఉన్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్తానే ఉండి వాళ్ళ ఫ్లాట్కి తీసుకెళ్ళాడు సార్. అక్కడ ముల్లపూడి ఎంక్లేవ్స్ అని ఉంటాయి సార్ నగరం పాలెంలోనే. తన నగరం పాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి పనిచేస్తున్నాడు. కలిసి విజయవాడ మొత్తం తిరిగాం సార్ మేము. టార్చర్ పెడుతున్నాడు సార్ గత 15 డేస్ నుంచి. నువ్వు కనుక ఈ వీడియోస్కి ఏమన్నా నువ్వు చెప్పి మా లవ్ గురించి ఎవరికి చెప్పినా నేను హాస్టల్కి వచ్చి కూడా చంపేస్తాను. నా దగ్గర అంతా వీళ్ళు ఉన్నారు, నా వెనక వైపు పెద్దవాళ్ళు, నువ్వేం చేయలేవు, ఒంటరిగానే నువ్వేం చేయలేవు, నీ ఫ్యామిలీ వచ్చినా నన్ను ఏం పేకలేరని చెప్పాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పని మాట్లాడుతున్నాడు సార్. ఇంకా ఈ న్యూస్ రిపోర్టర్స్ ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా కానీ ముందుకెళ్తాను సార్. నేను తగ్గేదేం లేదు సార్. రెడీ అవుతున్నా ఫిర్యాదులో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా మోసం చేశాడని ఎస్పీ గారికి ఈ నెల 8న నేను కంప్లైంట్ చేశాను సార్ స్పందనలో. అప్పుడు అడిషనల్ ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు పిలిచి 10 డేస్ టైం ఇచ్చారు సార్. 10 డేస్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కలవగా మళ్ళీ చెప్తున్నా సార్, ఇంకొక 4 డేస్ తీసుకోండి, తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్పని అంటున్నారు. కానీ దీన్ని అనేది పరిష్కారం చూపించట్లేదు సార్ అసలేమి.